హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడానికి కారణం, మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేటువంటి వాటికి నోటిఫికేషన్ ఇచ్చి 1 year టైం అనేది పట్టింది. ఈ 1 year టైం పట్టినా సరే ఆ యొక్క నోటిఫికేషన్ మనం అప్లై చేసినా సరే కూడా ఇంకా వాటి గురించి మనకి ఎటువంటి సమాచారం కానీ, ఎటువంటి మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది లేకపోకుండా ఉంది. కానీ వాటి గురించి కొన్ని అంశాలు మీకు చెప్పే ముందుగా మనం ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకుందాం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ వందే మెట్రో రైల్స్ అనేటటువంటి పేరును నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు నమో భారత్ రైలుగా మార్చి ప్రారంభించడం అనేది జరిగిందండి. మొట్టమొదటిసారిగా బిట్టాడు వచ్చింది. నమో భారత్ రైలు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవేశపెట్టడం జరిగింది అని అడిగినట్లయితే అహ్మదాబాద్ టు బర్జండి. ఇది గుజరాత్లో ఉండేటటువంటి ఒక 2 నగరాలు అన్నమాట. ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మెట్రో రైల్స్, వందే మెట్రో రైల్స్, ఇప్పుడు ఏంటి నమో భారత్ రైలు. ఈ నమో భారత్ రైలు అనేది ఇంతకుముందు ఇక్కడ నగరాల్లో మాత్రమే నడిచేవి. ఇప్పటి నుంచి ఇక్కడ నగరం నుంచి నగరం మధ్యలో నడుస్తాయి అన్నమాట. ఆ విధంగా రూపుదిద్దుకున్నటువంటి ఈ ట్రైన్స్ అనేవి నిన్న నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అనేది జరిగిందండి. ఇది రైల్వే శాఖ కూడా వీటికి ఆమోదం తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా నాగపూర్ టు సికింద్రాబాద్కి ఈ యొక్క వందే భారత్ రైలును ప్రారంభించడం జరిగింది. మనకి విశాఖపట్నం టు రాయ్పూర్కి కూడా వందే భారత్ ట్రైన్లు కూడా విర్చువల్గా ప్రారంభించడం అనేది జరిగిందండి. అయితే ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం కాబట్టి ఇదే రోజున 2021 సంవత్సరంలో కునో నేషనల్ పార్క్లో చీతాలని, నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాలని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్గానే భావించాలి. ఇది మనకి సబ్జెక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు మనం గమనించుకున్నట్లయితే ఈ పాలిటెక్నికల్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇవన్నీ కూడా చాలామంది చాలా వరకు కూడా అప్లికేబుల్ చేయడం అనేది జరిగింది గతంలో. ఇంతవరకు కూడా ఇక ఎగ్జామ్స్ పైన, ఈ యొక్క డేట్స్ పైన కూడా క్లారిటీ లేకుండా, కనీసం అసలు ఎగ్జామినేషన్స్ గురించి కనీసం మాటలు కూడా, వీటి గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి రాకుండా ఉండడం అనేది చాలా హాస్యాస్పదం. ఇంకోటి ఏంటంటే, అసలు ఇంతవరకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి చదివే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అంటే నా కళ్ళ ముందే నేను చూస్తున్నాను. అది నేను కూడా అనుభవిస్తున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అప్లై చేసేటప్పుడు ఎలాగ లేదన్నా 4000 రూపీస్ ఖర్చు అండి అందరికీ కూడా. ఒక్కొక్కరికి బీటెక్ వాళ్ళకైతే వాళ్ళు కనీసం ఈ 12 నుంచి 14 వరకు కూడా యూనివర్సిటీస్కి పంపించేటటువంటి ఈ పోస్టల్ ఛార్జెస్తో పాటుగా చాలా ఖర్చు అనేది భరించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఖర్చునే కాదు, ఇక ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారనేటటువంటి వాటిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇంకా ఈ యొక్క చైర్మన్ కానీ, మెంబర్స్ కానీ ఈ యొక్క ప్రక్షాళన ఏంటనేది మనకి ఇంకా ఈ 1 monthలో అని అంటున్నారు. ఇంకెంతవరకు అవుద్ది అనేది కూడా తెలియదు. అది రానున్న కాలంలో జరగవచ్చు. కాబట్టి ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలియదు. అయినా సరే వీటి మీద మాత్రమే ఫోకస్ చేయాలి అనుకునేవారు చదువుకోవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒకటి చేస్తూ చదువుకోవడం అనేది కరెక్ట్. డేట్ వచ్చిన తర్వాత మనకి ఒక 100 days టైం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 100 daysలో ప్రిపరేషన్కి టైం అనేది సరిపోతుందండి. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అన్నమాట. చాలా వరకు
అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ప్రైవేట్ కాలేజీలో, తర్వాత లెక్చరర్స్ గాను చాలా వరకు చాలామంది ఈ విధంగా చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉండగా ఇటువంటి నోటిఫికేషన్స్కి మనం ఎదురు చూస్తూ ఉండి వీటి కోసం మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉండడం అనేది కూడా కొద్దిగా కష్టమైనటువంటి పరిస్థితి మనకి గమనించవచ్చు. కాబట్టి ఏదైనా ఇక ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగాను, అదేవిధంగా ప్రభుత్వానికి అభ్యర్థనల రూపంలోనూ ఈ యొక్క మీకోసం ప్రోగ్రాంలో కానీ ఇటువంటి ఈ యొక్క మన యొక్క వినతి పత్రాలని ఈ యొక్క నాయకులకు అందించినట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ కానీ వీటిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం వస్తుందండి. ఓకే, ఇవన్నీ అసలు చూస్తుంటే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఎన్నాళ్ళ నుంచో వెయిటింగ్. ఇక జేఎల్, డిఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చాలా దారుణం. యాక్చువల్గా నోటిఫికేషన్ ఇవ్వడమే లేటు. నోటిఫికేషన్ వచ్చినాక డేట్ ఇచ్చారు. డేట్ ఇస్తే ఇక ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ తర్వాత అవ్వలేదు. ఎలక్షన్ కోడ్లో ఎగ్జామినేషన్ అవ్వలేదు. దీని తర్వాత ఈ యొక్క ఏదైతే న్యూ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు చైర్మన్ గారు వెళ్ళిపోయారు. ఇంకోటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది కేసులో ఉంది ప్రజెంట్. రిమైనింగ్ డిఎల్, జేఎల్ వీటికి ఎగ్జామ్ డేట్స్ రావాలంటే కొత్త చైర్మన్ రావాలి. ఇవంతా కూడా చాలా వ్యాస్ట్ ప్రాసెస్ అండి. చాలా ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి మనం చాలా వరకు కూడా కొన్ని అంతవరకు ఆలోచించకుండా ఏదైనా ఇక్కడ మనం చేస్తున్నటువంటి కాలేజెస్లోనే మన యొక్క సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ విధంగానే కొద్దిగా ముందుగా అడుగులు వేయాలని చెప్పేసి నేనైతే చిన్న సజెషన్ అనమాట, నా యొక్క సజెషన్. కాబట్టి అందరూ కూడా ఈ జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నా యొక్క అనుభవం ప్రకారం చెప్తున్నటువంటి మాటలు అయితే ఇవి. అయితే ఈ యొక్క వీడియోని చూసిన వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అందరూ కూడా యాక్చువల్గా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ప్రతిసారి కూడా నేను ఇస్తుంటాను మీకు. ఈ పాయింట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి నేను మీకు అందిస్తున్నాను. కాబట్టి నన్ను కొద్దిగా ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.